ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఈరోజు దేవుడు మనకు మంచి వాగ్దానము అనుగ్రహించి ఉన్నాడు. సహోదరి సహోదరులారా, వాగ్దానాల్ని నమ్మినట్లయితే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. దేవుడు తగ్గిన సమయమందు ప్రతి ఒక్కరిని హెచ్చిస్తాడు. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సు కలిగి ఉండాలి. దేవుడికి అసాధ్యమైంది ఏదీ ఉండదు. అందరి మీద ఆయన దృష్టి ఉంటుంది. ఆయన కన్నులు దేశమంతా సంచరిస్తాయి. చిన్న పిల్లలు ఏ విధంగా నమ్ముతారో మనం కూడా అదే విధంగా నమ్మాలి. కనిపెట్టుట ద్వారా, నిరీక్షించటం ద్వారా, తగ్గింపు ద్వారా, విశ్వాసం ద్వారా అద్భుత కార్యాలు జరుగుతాయి. ఫిలిప్పీ 4:19 ప్రకారము, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. దేవుడు మన గురించి ఆలోచిస్తాడు, ఏర్పాట్లు చేస్తుంటాడు. తండ్రి తన పిల్లల విషయం శ్రద్ధ తీసుకున్నట్లు మన గురించి ఆయన శ్రద్ధ తీసుకుంటాడు. ఆందోళన చెందటం వ్యర్థం. మనల్ని మనం అశాంతికి గురి చేసుకోకూడదు. కనిపెట్టడం ద్వారా, తగ్గింపు ద్వారా, విశ్వాసం ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. మనకి అన్నీ ఇస్తాడు. తగ్గిన సమయమందు దేవుడు మనకి అన్నీ ఇస్తాడు. అడుగుడి మీకు ఇయ్యబడునని దేవుడు చెప్పి ఉన్నాడు. మనం అడగాలి. మన ప్రతి అవసరాన్ని ఆయన ముందు పెడితే ఆయన మనకి అవసరాన్ని తీరుస్తాడు. సమాధానకర్తయగు ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ప్రభువు మీకు అందరికీ తోడైండునుగాక. వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాము. ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తిమంతుడైన దేవా, ఉన్నతుడైన దేవా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములు. వాక్యము ద్వారా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనములు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, సమాధానము, నెమ్మది, సంతోషము అనుగ్రహించండి. గడిచిన కాలమంతా నీ రెక్కల చాటున భద్రపరిచి మమ్మల్ని అందరినీ కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు, వందనములు. నీతి స్వరూపుడా, నీకే స్తోత్రాలు, వందనాలు. ప్రేమ సమాధానానికి కర్త అయిన దేవా, నీకు స్తోత్రములు. ఈ యొక్క ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో, ప్రార్థన చేస్తున్నారో, వారి ప్రతి ఒక్కరి ప్రార్థన వినండి. వారి యొక్క ప్రతి ఒక్క అవసరతలను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు వారి జీవితంలో చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల కొరకు ప్రార్థించుచున్నాము తండ్రి. మీరే వారిని కాచి కాపాడండి. రాకపోకల యందు వారికి తోడై ఉండి కాపాడండి. మంచి చదువు, క్రమశిక్షణ వారికి దయచేయండి. కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ వారికి అనుగ్రహించండి. చదువులో దీవించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి జాబు, మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి. మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.